స్వాగతం, సుస్వాగతం. జేఎస్‌వి జయవేద ఛానల్‌కి స్వాగతం. ఓపెనింగే ఏంటిదిది? అబ్బా! ఏంటిదబ్బా! వింతగుందనుకుంటున్నారా? ఆ! వచ్చేసాం. ఇయాల కొత్త కాన్సెప్ట్‌తో వచ్చేసాం. సో, ఇవాళ మేము వెళ్తున్న ప్రదేశం పేరు అమిష్ ఫార్మ్స్. అంటే ఇది అమెరికాలోనే ఒక వింతైన అమిష్ ఫార్మ్స్. ఓకే. సో, మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్టెప్ 1 ఇక్కడ మేమైతే చేస్ బ్యాంక్ వచ్చాము. క్యాష్ విత్‌డ్రా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక 300 ఇయర్స్ బ్యాక్ నుంచెల్లయినా వాళ్ళు ఏ టెక్నాలజీ వాడటం లేదు. సో, మేమైతే ఫస్ట్ క్యాష్ డ్రా చేసుకోనికి ఇక్కడ ఆగాము. క్యాష్ తీసుకున్నాము. రెడీ అయిపోయాము. ఇంకా వెళ్తున్నాము అమిష్ ఫార్మ్‌కి. వెళ్తున్న దారిలో వాళ్ళ జీవన శైలి, అసలు వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు, అసలు ఏం చేస్తారు, అసలు ఈ టెక్నాలజీ అంతా వాడకుంటే ఎట్లా బతుకుతున్నారు ఇంత చలి ప్రదేశంలో గూడా. అమిష్ వాళ్ళు అంటే ఎవరు? అమిష్ వాళ్ళు అనేది అమెరికాలో ఒక ప్రత్యేకమైన క్రిస్టియన్ కమ్యూనిటీ. అసలు వాళ్ళ చరిత్ర ఎక్కడ మొదలైంది? అసలు వాళ్ళు ఎందుకు అమెరికాలో ఉంటున్నారు? బేసిక్‌గా వీళ్ళు యూరోప్‌లో ఉండేవాళ్ళు. కొన్ని ఇష్యూస్ వల్ల వీళ్ళు అమెరికాకి మైగ్రేట్ అయ్యారు. సో, బేసిక్‌గా ఒహాయో, ఇండియానా, విస్కాన్సిన్ ఈ స్టేట్స్‌లో బాగా ఉంటారు ఈ అమిష్ ఫార్మ్స్ వాళ్ళు. నెక్స్ట్ మన మైండ్లోకి వచ్చే క్వశ్చన్ అయితే అసలు వీళ్ళు ఎందుకు టెక్నాలజీ వాడరు? టెక్నాలజీ వాడకుంటే ఎలా బతుకుతారు? అసలు వీళ్ళ పాలసీ ఏంటి? వాళ్ళ నమ్మకం అయితే చాలా సింపుల్. మెషిన్, టెక్నాలజీ మనిషి ఫ్యామిలీ నుంచి దూరం చేస్తుంది. ఇది మాత్రం నిజమే. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. టెక్నాలజీ వల్ల ప్రైడ్, ఈగో ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇవి పెరగడం వల్ల మనుషులకు దూరం కూడా చాలా పెరుగుతుంది. వాళ్ళ ఉద్దేశం ఒకటే, సింపుల్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, అంతే. ఈ ఎండ్ ఆఫ్ ద డే ఈ మోడర్న్ వరల్డ్లో మనకు మిలిగేది స్ట్రెస్, కాంపిటీషన్. ఈ రెండింటి మధ్యలో కొట్టుకోవడం తప్ప మనకి ఏం పీకి పొడిచేది ఏం లేదు. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అవన్నీ తప్పించుకోవడానికే వీళ్ళు మొబైల్ ఫోన్స్, కార్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ క్లోత్స్, మెషిన్స్, పవర్ టూల్స్ ఇవి ఏవి వాడరు. వాళ్ళు చాలా సింపుల్. వాళ్ళ నమ్మకం ఏంటంటే మనిషికి, ప్రకృతికి దగ్గరగా ఉంటే దేవుడికి కూడా దగ్గరగా ఉంటాడనేదే వాళ్ళ ఉద్దేశం. ఇది చాలా బాగుంది. మళ్ళీ మన మైండ్లోకి వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ లేకుండా అసలు వాళ్ళు ఎలా జీవిస్తారు? అమిష్ వాళ్ళ ప్రపంచం చాలా సింపుల్, కానీ వాళ్ళు చాలా డిసిప్లిన్తో బతుకుతారు. వారు చేసే పనులు వ్యవసాయం, గొర్రెల్ని సాదడం, మేకల్ని సాదడం, గుర్రపు బండ్లు రవాణా, ఇంకా వాళ్ళు ఇల్లులు కూడా సొంతంగా వాళ్ళ చేతులతోనే ఇల్లులు కట్టుకుంటారు. హోమ్ మేడ్ ఫుడ్ తయారీ ఇవన్నీ వాళ్ళే చేసుకుంటారు. బేసిక్గా నేనైతే వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే హార్డ్ వర్క్, హానెస్టీ, ఫ్యామిలీ బాండింగ్లు, క్వైట్ లైఫ్, స్లో లివింగ్, మ్యూచువల్ హెల్ప్, నాన్ వైలెన్స్. ఇవన్నీ వాళ్ళ దగ్గర నేనైతే చూసి గమనించాను. అమిష్ కమ్యూనిటీలో కొన్ని రూల్స్ ఉంటాయండి. వాళ్ళైతే సింపుల్ డ్రెస్సింగ్, అంటే సాధారణ దుస్తులు మాత్రమే వేసుకుంటారు. షైనీ కలర్లో ఉండే క్లోత్స్ షో ఆఫ్ చేయడము ఇలాంటివి అయితే ఏముండవు. స్వయం సమృద్ధి అన్నట్టు, ఒకరికొకరు సాయం చేసుకోవడం, దేవుని పట్ల భయం, వినయం ఉండడం, ఇవన్నీ చాలా అంటే ఏదో న్యాచురల్గా బతికేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళకి కుటుంబం అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అమిష్ కుటుంబం అది ఉమ్మడి కుటుంబంలో ఎక్కడ ఉంటారో మినిమం 5 నుంచి 10 పిల్లలు సాధారణంగా కనేస్తారు వాళ్ళు. పనుల పట్ల శ్రద్ధ, డిసిప్లిన్, సంస్కారం, ప్రేయరు, రెస్పెక్టు ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలకు చాలా సాంప్రదాయకంగా నేర్పిస్తారు. అమిష్ వాళ్ళు నాకు స్పెషల్గా ఎందుకు అనిపిస్తారంటే అమిష్ వాళ్ళు చాలా యూనిక్గా ఉంటారు. ఫాస్ట్ వరల్డ్లో స్లో లైఫ్, నో సోషల్ మీడియా, నో డిస్ట్రాక్షన్స్, ఎవ్రీథింగ్ హ్యాండ్ మేడే. ఇంకా వాళ్ళకి నేచర్ మీద అయితే పిచ్చ ప్రేమ, ఇంకా నీట్నెస్, క్లీన్లీనెస్, సంప్రదాయం అయితే ఇక వాళ్ళు చెప్పలేం, అసలు టూ మచ్ వాళ్ళు సాంప్రదాయకంగా ఉంటారు. ఫైనల్గా మేమైతే లాస్ట్ టైం మేము ఇక్కడ మటన్ తెచ్చుకున్నాము, గోటు. సో అక్కడికైతే రీచ్ అయిపోయాము. ఇంకా మాకు తెలిసిన ఒక అతను ఉంటాడు, ఆయన పేరు నెల్సన్. సో ఆయన ఉంటే ఆయన దగ్గర ఇంకా మేము అపాయింట్మెంట్ అయితే ఏం తీసుకోలేదు. చూడాలి ఇంకా మాకు గోట్ దొరుకుతుందో దొరకదో అని మేము టెన్షన్గానే అయితే వెళ్తున్నాము. కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుందో. అక్కడ అసలు ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద డౌట్. సో మేమైతే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఫైనల్గా రీచ్ అయితే అయిపోయాము. ఇంకా నెల్సన్ అయితే లేడు. అక్కడ ఒక అమిష్ వాళ్ళ అమ్మ కనిపించింది. సో ఆమెతో మాట్లాడాను. తను ఏం చెప్పిందంటే నెల్సన్ వేరే దగ్గరికి మూవ్ అయ్యాడంట. సో అక్కడ అడ్రస్ చెప్తే మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్తూ ఉన్నాము. సో వెళ్తున్న దారిలో
సన్సెట్ దగ్గరికి వస్తూ ఉంది. ఆల్రెడీ మేము స్టార్ట్ అయిందే 3కి, నాకు తెలిసి మేము వచ్చేసరికి 1 అవర్ జర్నీ. సో 4 అవుతుంది ఇప్పుడు. సో ఇంకా మేము నెల్సన్ దగ్గరికి అయితే వచ్చాము. మాకు నెల్సన్ కనిపించాడు. ఇక్కడ ఒకటే మేక ఉంది. ఆ మేకను కూడా ఆల్రెడీ ఎవరో ఆర్డర్ చేసుకున్నారు, కానీ వాళ్ళు లక్కీగా రాలేదు. సో నెల్సన్ ఏం చెప్పాడంటే మా ఫోన్ నుంచి వెళ్ళి వాళ్ళకి కాల్ చేయమన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నెంబర్ బుక్లో రాసుకొని మా చేత కాల్ చేపిస్తారు అంతే. ఇంకా వీళ్ళ దగ్గర ఫోన్లు అనే కాన్సెప్ట్ ఏముండదు. సో మనం కూడా నెక్స్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మన నెంబర్ ఇస్తే మేకలు వచ్చినప్పుడు వాళ్ళు మనకు కాల్ చేసి ఉన్నాయి వస్తారా అని చెప్పేసి బుక్ చేసుకొని టైము అవన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు. అదన్నమాట. చలి మాత్రం ఎరగదీస్తుంది. జయశ్రీ జయవేద అయితే జాకెట్ చేసుకోకుండా బయటకు వచ్చారు. చూడాలి ఎంతసేపు ఉంటారో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళు వెహికల్స్ అయితే వాడరు, హార్స్ కార్ట్సే ఉంటాయి మోస్ట్లీ. సో ఇక్కడ మేము ఒక హార్స్ కార్ట్ చూసాము, అక్కడ జయశ్రీ జయవేదని ఎక్కిద్దాం అనుకున్నాను. సో నెల్సన్ రిక్వెస్ట్ చేస్తే ఎక్కియొచ్చు అని చెప్తే ఇంకా మేము ఎక్కుదామని ప్రిపేర్ అయిపోతున్నాము. చూడాలి ఇంకా ఎట్లా ఎగ్జైట్ అవుతారో ఇంకా జయశ్రీ జయవేద. నేనైతే ఆ ఎక్స్పర్సన్ కాల్ చేశాను, ఆయన రెస్పాండ్ కాలేదు. సో ఆ గోట్ మాకే ఇంకా ఫైనల్ అయిపోయింది. సో చూడండి ఇదే కార్ట్, నెక్స్ట్ జయశ్రీ జయవేదని ఎక్కియాల్సింది. సో ఇంకా ఫైనల్గా జయశ్రీ జయవేదని అయితే ఈ కార్ట్ ఎక్కించాను. సో హార్స్ కార్ట్ ఇది. సో కొన్ని ఫొటోస్ కూడా తీశాను, చాలా బాగా వచ్చాయి. జయశ్రీ జయవేదకి అయితే ఇది ఒక వింత ప్రపంచం లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే మనమే హార్స్ని రేర్గా చూస్తాం హైదరాబాద్లో, ఇండియాలో కూడా. ఇక్కడ అమిష్కి వెళ్తే కానీ మాకు కనిపించవు. సో అయిపోయింది, ఇంకా దింపేశాక ఈయన నెల్సన్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా, ఆయన వేటకి వెళ్తున్నాడు. అడిగాం మేము, వేట అంటే ఏం చేస్తారంటే ఏదేదో సంథింగ్ జింకలు ఏదో సంథింగ్ అన్నారు. ఆయన అయితే వేటకి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ మేము అతను వెళ్ళిపోయాక మేము వెళ్ళేసి మా గోట్ని చూసుకోవడానికి రెడీ అవుతున్నాము. సో ఫైనల్గా టైం అయితే వచ్చింది, మనం ఏ గోట్ని తినబోతున్నాం అనేది. సో చూడాలి ఇంకా అక్కడ ఏ గోట్ ఉందో ఎట్లుందో అని టెన్షన్గా లోపలికి వెళ్ళాము. బట్ ఒక చిన్న గోట్ ఉంది, అది 44 LB, అంటే అరౌండ్ 22 kgs సంథింగ్ లైక్ దట్. సో మేమైతే లోపలికి వచ్చేసాము. నెల్సన్ వాళ్ళ డాగ్ని లోపల లాక్ చేసేసాడు, దాంతో వచ్చిన లొల్లి ఎందుకని. అది పిల్లల మీద కురుకొస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళు డాగ్ని కూడా చాలా స్టాండర్డ్గా ట్రైన్ చేస్తారు. సో ఇక్కడ చూడండి ఇంకా ఫైనల్గా ఇదే గోట్ అయితే చూపించాడు నెల్సన్ మాకు. రాజా, ఇదే రాజా. సో చూసుకున్నాము, ఇంకా ఫైనలైజ్ చేసుకున్నాము. ఇంకా ఆప్షన్ లేదు ఇంకా మనకి, ఏదైతే ఏంది ఏదో ఒకటి వచ్చినందుకు అన్నట్టు ఇంకా దీన్ని ఫైనల్ చేసుకొని దీన్నే ఓకే అని చెప్పేసాము. ఫైనల్ చేసుకున్నాక కాసేపు అక్కడ ఫొటోస్ ఒకటి దిగాము. సో ఇక్కడ చూస్తే నెల్సన్కి ఒక క్యాట్ దొరికిందంట ఇది. సో చాలా చిన్నది ఇది. సో దీంతో జయశ్రీ జయవేద కాసేపు ఆడుకున్నారు. సో జయవేదను పట్టుకోమంటే ఫస్ట్లో భయపడింది, తర్వాత నేను మెల్లగా తీసిస్తే తను పట్టుకుంది. సో చాలా థ్రిల్ అయింది అనుకుంటాను. సో జయవేద ఫేవరెట్ క్యాట్, జయశ్రీ ఫేవరెట్ ర్యాబిట్ బన్నీ. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ జయశ్రీ కూడా పట్టుకుంది క్యాట్ని, తను కూడా ఎగ్జైట్ అయింది కాసేపు. సో నెక్స్ట్ ఆంటీ పట్టుకుంది, ఆంటీ కూడా చాలా ఇష్టం అంట క్యాట్స్ అంటే. సో ఆంటీ కూడా చాలా ఎగ్జైటింగ్గా క్యాట్ని పట్టుకుంది. నెక్స్ట్ ఇక్కడ షీప్స్ ఉన్నాయి. ఇవి చాలా స్పెషల్ షీప్స్, ఎందుకంటే ఇవి ఒక్కటి $1000 అంట. $1000 ఎందుకంటే ఇవి మిల్క్ ఇస్తాయంట. మిల్క్ ఇస్తే అంటే మన లెక్క ప్రకారం ఇండియన్ రూపీస్ 85,000 ఒక్క గొర్రె. దీనమ్మ 85,000 గొర్రె అంటే ఎన్ని పాలు ఇస్తుందో అది నాకు అర్థం కాలే ఆ టైంలో. రెడీ అయితే అయిపోయాడు నెల్సన్, ఇంకా తెస్తున్నాడు మన రాజాని తెచ్చేసి ఇంకా రంగం ఎక్కిస్తాడు. సో కార్తీక మాసంలో మాంసం ఎందుకు అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు తీసుకోకపోతే మాకు ఆప్షన్ లేదు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ దాకా మటన్ దొరకదు. మటన్ కావాలంటే కాస్కో అక్కడిక్కడ దొరుకుతుంది, కానీ అదంతా బాగోదు, మాకైతే నచ్చదు. సో ఫ్రెష్ మటన్ కోసం అయితే మేము అమిష్కే వస్తాము మోస్ట్లీ. ఇక్కడ మొత్తం తెచ్చేసుకొని మేము తర్వాత దాన్ని ఫ్రీజ్ చేసుకొని వీక్లీ తింటూ ఉంటాము. రాజాని అయితే మటాజ్ చేసేసాడు మనోడు. మటాజ్ చేసినాక ఆయనకు ఒక ప్రత్యేకమైన
ప్లేస్ ఉంది, అందులో దాన్ని హ్యాంగ్ చేసేసాడు. హ్యాంగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ తెలిసిందే కదా, ముక్కలు ముక్కలుగా నరికేసి మాకైతే ఇచ్చేసాడు. సో స్కిన్ ముందు ఇది స్కిన్ తీసినాక ఇలా ఉంటుంది ఫ్లెష్ అయితే బేసిక్గా గోటు. సో ఇది హెడ్ అండ్ ఇది బ్రెయిన్. నెక్స్ట్ ఇవి లెగ్స్ అప్పలు అండ్ ఇంకా ఫ్లెష్ కట్ చేస్తూ ఉన్నాడు. నేనైతే కొన్ని క్యాప్చర్ చేసుకున్నాను. చూడండి ఆ కత్తులు మాత్రం భలే ఉన్నాయి. అవి ఒక్కొక్క కత్తి ఒక్కొక్క లెవెల్లో ఉంది. సో నెక్స్ట్ అయితే కట్ చేయడం అయిపోయింది. మేమైతే కవర్స్ తెచ్చుకోలే, ఆయన దగ్గర 2 కవర్లు ఉంటే ఇచ్చాడు. అది చెక్ చేసాము, ఒకటి చినిగిపోయింది, ఒకటి దాంట్లో అది ఆ బోటి తలకాయ అవన్నీ వేసుకొని మేము తెచ్చుకున్న గిన్నెలు ఉండే, ఆ గిన్నెలలో మటన్ని ప్యాక్ చేసుకున్నాము. ఫుల్గా నింపేసుకొని ఇంకా ఇంటికి పోయినాక స్ప్లిట్ చేసుకుందామని అనుకున్నాము. నేను ఇంకా నవీన్ బ్రో వెళ్ళాము. సో ఇద్దరం వెళ్ళి ఇంకా దాన్ని స్ప్లిట్ అయితే ఇంటికి వెళ్ళాక చేసుకుందామని ముందైతే ప్యాకప్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయాము. దాన్ని ఇక్కడ మటన్తో నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మేము ఎగ్స్ కావాలి మాకు. ఎగ్స్ కూడా ఇక్కడ చాలా న్యాచురల్గా దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ హెన్స్ పెట్టినే ఉంటాయి. బేసిక్గా మనకు బయట దొరికేది ఏం పెడతాయో మరి. చూపి ఇప్పుడు ఫ్రెష్ కోడిగుడ్లు ఇప్పుడే పెట్టింది కోడి. ఎగ్స్ తీసుకొని ఒక 10 డజన్ అయితే తీసుకొని కార్లో పెట్టేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్. ప్రైస్ చెప్పలేదు కదా, ఇక్కడ ఒక డజన్కి $3 పడుతుంది. 10 డజన్స్ కాబట్టి $30 ఏమో పడింది. చూడండి వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండదు కాబట్టి వీళ్ళు జస్ట్ ఆ టార్చ్లు బ్యాటరీస్తో ఉపయోగించినవి మాత్రమే పెట్టుకొని ఉంటారు. ఆ బుడ్డోడు చూడండి ఎంత కష్టపడుతున్నాడు. ఆ హార్స్కి రిలేటెడ్ అనుకుంటా అవి బెల్ట్స్ ఆర్ సంథింగ్. సో వాళ్ళు ఆ బెల్ట్స్తో ఏదో చేస్తూ ఉన్నారు. చూడండి హెడ్స్కి అయితే టార్చ్ లైట్స్ పెట్టుకొని వాళ్ళు నైట్ టైం కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మేమైతే ఇక స్టార్ట్ అయిపోయాము ఇంటికి రావడానికి. సో ఫైనల్గా అలా అయితే మా జర్నీ కంప్లీట్ అయిపోయింది అమీష్ ఫామ్లో. అమీష్ వాళ్ళకి వెళ్తే నాకు ఎందుకో మా ఊరికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నేను బాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఏంటో ఏమో ఈ జీవనశైలి. సో అమెరికాలో ఉన్నా కూడా వీళ్ళు ఇలా బతుకుతున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. సో అలా బ్రతకడం కూడా ఒక అదృష్టమే. ఈ టెక్నాలజీలు తోటకూర ఏదేదో అని మనం వేస్ట్గా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక మటన్ అయితే స్ప్లిట్ చేసుకున్నాము. మటన్ మంచిగానే వచ్చింది. మటన్ అయితే 44 LBకి మనకు $150 పట్టింది. $150 అంటే నియర్లీ 12,000 అయింది. 12,000 మటన్ తెచ్చేసుకున్నాము. 12,000 మటన్ తెచ్చి స్ప్లిట్ చేసేసుకొని ఒరియాలు తీసేసుకున్నాము. ఇంకా నేను మా ఇంటికి వచ్చేసి ఇంకా నరకడం మొదలుపెట్టాను. అమెరికాకి వచ్చి నేర్చుకుంది ఏంద్రా అంటే ఇదైతే నేను బాగా ఎక్కువ నేర్చుకున్నాను. చికెన్ కట్ చేసుడు, మటన్ కట్ చేసుడు, ఎట్లా ప్యాక్ చేసుడు. సెల్ఫ్ డిపెండెన్సీ లేకుండా మనంతలో మనమే బతకొచ్చు అన్నట్టు. ఇంకా నేనైతే అంతా నరికి పెట్టేశాను. వాళ్ళు పెద్ద పెద్ద కట్ చేసి ఇచ్చారు పీసులు. ఇంకా నేను చిన్నగా స్లైసెస్ చేశాను. సో అన్నీ కట్ చేసుకొని ఇంకా మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇంకా చూడండి ఇంకా నా కళాపోషణ నరకుడే. సో మొత్తం అంతా ఇట్లా జిప్ లాకర్లో ప్యాక్ చేస్తాము. కేజీ అన్నీ ప్యాక్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పడేసుకొని వీక్లీ తింటాము. అంతే, తినాలి కదా బ్రతకాలంటే. అదే కాన్సెప్ట్ ఇంకా మన జీవితం అంతా. మొత్తం అంతా ప్యాక్ చేసేసుకొని మాకు మొత్తం 3 జిప్ లాకర్స్ ఏమో అయ్యాయి. సో ఒక 3 వారాలకు వస్తుంది. పీకిలా అనుకున్నాము, బట్ కొంచెం ఉందని లైట్ తీసుకున్నాము. ఫైనల్గా ఇది బ్యాగ్లు అయితే ఇవ్వడానికైతే ఇంతే కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయశ్రీ జయవేద ఛానల్. వీలైతే సబ్స్క్రైబ్, లేకుంటే ఒక లైక్, అంతే చేయండి.